హలో ఫ్రెండ్స్, నేను మీ దినకర్ ధనంజయ్ శక్తిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు డీజే అండ్ ఎంజే క్రియేషన్స్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పర్సనల్గా నాకు బాగా ఇష్టమైన టాపిక్ అనమాట. ఎందుకంటే ఈ 3D మూవీస్ లేకపోతే 3D వీడియోస్ చూడటం కోసం ఒకప్పుడు నేను మా ఒంగోలు రత్నమహల్ థియేటర్ దగ్గర నుంచి ఇక్కడ బెంగళూరు పీవీఆర్ ఐనాక్స్ థియేటర్స్ వరకు ఎన్ని డబ్బులు తగలబెట్టానో నాకే తెలియదు. ఎందుకంటే ఒక మూవీ టికెట్ 250 నుంచి 600 వరకు ఉంటుంది. అలాంటిది జస్ట్ 300 రూపీస్తో మన ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో మనకి దగ్గరలో ఉండే ల్యాప్టాప్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్ డొక్కు టీవీ అవ్వచ్చు, మన స్మార్ట్ ఫోన్ కావచ్చు, వీటిల్లో మనం 3D వీడియోస్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అండ్ ఆల్సో ఈ లాక్డౌన్ అండ్ ఈ కరోనా దెబ్బకి చిన్నపిల్లలందరూ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు, స్కూల్కి వెళ్లకుండా. అండ్ పేరెంట్స్తో వాళ్ళు కలిసి టైం స్పెండ్ చేయడానికి ఇప్పుడు ఒక అవకాశం దొరికింది అందరికీ. సో వాళ్ళకి చిన్నపిల్లలకి బాగా ఇష్టమైన టాపిక్ అనమాట ఈ 3D వీడియోస్ అనేది కూడా. మీకు మీ పిల్లలకి ఇచ్చే చిన్న గిఫ్ట్ కూడా అవుతుంది ఈ వీడియో. సో మీరు తప్పకుండా ఈ వీడియో చూడండి. నేను ఇప్పుడు బేసిక్గా చెప్పబోతుందంటే 3 విషయాలు. ఒకటి, నార్మల్ స్మార్ట్ ఫోన్తో మనం ఎలా 3D వీడియోస్ చూడొచ్చు. అండ్ ఆల్సో ఏదో ఒకటి హెచ్డి టీవీ, ఏదో ఒక ఎల్ఈడి టీవీతో మనం ఈ 3D వీడియోస్ని ఎలా చూడొచ్చు. అండ్ ఇంట్లో ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో మనం 3D వీడియోస్ని ఎలా చూడొచ్చు. ఈ 3 టాపిక్స్ ఇప్పుడు నేను కవర్ చేయబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చేసిన వీడియోస్ని కూడా చేయలేదేమో అనుకుని మన ఫ్రెండ్స్ కొంతమంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఏ వీడియో మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. అసలు ముందు 3D వీడియోస్ చూడాలంటే మన దగ్గర 3D గ్లాసెస్ ఉండాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న గ్లాసెస్ నేను ఆన్లైన్లో కొన్నాను. వీటి గురించి డీటెయిల్ రివ్యూ నేను ఆల్రెడీ చేశాను. ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు ఒకసారి చూడొచ్చు ఈ వీడియో అయిపోయిన తర్వాత. ముందుగా మనం ల్యాప్టాప్ ద్వారా యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్న 3D వీడియోస్ని ఎలా చూడాలో మనం తెలుసుకుందాం. ఆ తర్వాత నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన వీడియోస్ని 3Dలో మనం ల్యాప్టాప్లో ఎలా చూడాలో తెలుసుకుందాం. మనం ల్యాప్టాప్లో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో 3D అనగ్లిఫ్ వీడియోస్ అని చెప్పి మీరు సెర్చ్ చేయండి. మనకు రిజల్ట్స్లో చాలా వీడియోస్ కనపడతాయి, కానీ వాటిలో ఏది నిజమైన 3D వీడియో ఆర్ పర్ఫెక్ట్ వీడియో అనేది ఎలా మనం తెలుసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక వీడియో క్లిప్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేరు, కొంచెం మీకు హెడ్ ఎక్ వచ్చేలాగా కొంచెం బ్లర్గా కనపడుతుంటుంది. సో యాక్చువల్ 3D వీడియోకి ఇక్కడ ఎలా చూపిస్తుందో నేను చూపిస్తాను అనమాట మీకు. ఇప్పుడు చూసారు కదా, ఈ వీడియోలో మాత్రం హెచ్డి ప్లేస్లో 3D అని కనిపిస్తుంది సెట్టింగ్స్ ఐకాన్ మీద. ఇంకా ఇది ఓపెన్ చేసి చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. 3D అనగ్లిఫ్ అని ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. సో ఇవి మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి మీరు చూసేటప్పుడు. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, మీరు మాత్రం 3D వీడియోస్ చూసేటప్పుడు మ్యాక్సిమం హై క్వాలిటీని ప్రిఫర్ చేయండి. మీకు క్వాలిటీ తగ్గే కొద్దీ 3D కూడా చాలా బ్లర్గా అట్లా కనపడుతుంది అనమాట. సో మ్యాక్సిమం హై క్వాలిటీ 3D వీడియోస్నే చూడండి మీరు. ఇప్పుడు ఈ గ్లాసెస్తో ఒకసారి చూపిస్తాను ఈ 3D వీడియో. బట్ దీనివల్ల ఎలాంటి యూజ్ లేదు, ఎందుకంటే ఈ గ్లాసెస్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకే ఈ 3D ఎఫెక్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. మీకు ఒక సజెషన్ ఏంటంటే, మీరు 3D వీడియోస్ చూసేటప్పుడు మంచి డార్క్ రూమ్లో ఉండి చూడటం బెటర్, లేదా నైట్ టైం లైట్స్ ఆఫ్ చేసినప్పుడు చూడటం బెటర్. లేదంటే ఇది ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది ఐస్కి. ఇప్పుడు మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉన్న 3D మూవీస్ని, లేకపోతే ఎవరన్నా షేర్ చేసిన 3D మూవీస్ని మనం ల్యాప్టాప్లో ఎలా చూడాలో తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ మన ల్యాప్టాప్లో ఎయిదర్ VLC మీడియా ప్లేయర్ ఆర్ KM ప్లేయర్ ఉండాలి. నేనైతే KM ప్లేయర్ యూజ్ చేస్తాను, ఎందుకంటే 3D సెట్టింగ్స్ దాంట్లో చాలా బాగుంటాయి. ఇన్ కేస్ మీ ల్యాప్టాప్లో KM ప్లేయర్ కానీ లేకపోతే నేను చూపిస్తున్నట్లుగా ఇలా గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళ అఫిషియల్ సైట్లోకి వెళ్ళి మీరు KM ప్లేయర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఈ 3D మూవీస్ని ఈజీగా చూడొచ్చు. ఇంకా KM ప్లేయర్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఇట్లా 3D వీడియో క్లిప్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి మనం ఓపెన్ విత్ KM ప్లేయర్ అని చెప్పేసి ఓపెన్ చేసుకోవాలి. ఈ KM ప్లేయర్తో ఉన్న ఒకే ఒక తలనొప్పి ఏంటంటే ఆటో అప్డేట్ కావాలని చెప్పేసి ఈ పాపప్ ఇప్పుడు చూసిన విసిగిస్తూ ఉంటుంది. ఈ 3D వీడియోస్ని మనం ఫస్ట్ ప్లే చేసినప్పుడు ఇట్లా 2 పార్ట్స్ లాగా కనిపిస్తుంది. మనం ఏం చేయాలంటే వీటి రెండింటిని కలిపేసి ఒకే పార్ట్ లాగా మెర్జ్ చేయాలి. అది ఎలాగ ఇప్పుడు చూపిస్తాను. మనం కానీ స్క్రీన్ మీద రైట్ క్లిక్ ఇస్తే మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మనం 3D స్క్రీన్ కంట్రోల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆప్షన్స్లో వచ్చిన సెకండ్ దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సైడ్ బై సైడ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు 2 వీడియో క్లిప్స్ కలిసి ఒకే వీడియో క్లిప్ లాగా మనకు కనపడుతుంది. ఇది పర్ఫెక్ట్ 3D ఇమేజ్ అనమాట. ఇప్పుడు మనం గ్లాసెస్ పెట్టుకొని ఈ 3D మూవీని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం మొబైల్లో కూడా సేమ్ ఇందాక ల్యాప్టాప్లో ఎలాగైతే 3D వీడియోస్ని సెర్చ్ చేసామో యూట్యూబ్లో, అలాగే ఇప్పుడు మనం సెర్చ్ చేసి ఆ వీడియోస్ని మనం ఎంజాయ్ చేయొచ్చు సేమ్ 3D గ్లాసెస్తో.
మనం మొబైల్ లేదా ల్యాప్టాప్లో 3D వీడియోస్ చూసేటప్పుడు మ్యాక్సిమం కొంచెం ల్యాప్టాప్ ఆర్ మొబైల్ని దూరంగా పెట్టడానికి ట్రై చేయండి. మినిమం ఒక హ్యాండ్ డిస్టెన్స్ అన్న ఉండాలి. అప్పుడు మనం 3D ఎఫెక్ట్స్ అనేవి మనం క్లియర్గా చూడగలుగుతాం. మరి దగ్గరగా డివైస్ పెట్టుకుంటే 3D ఎఫెక్ట్ని మనం కొంచెం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో మనం మొబైల్ ప్లేయర్స్తో ల్యాప్టాప్లో చేసినట్టుగా డౌన్లోడ్ చేసిన ఫైల్స్ని ప్లే చేయలేమన్నమాట. డౌన్లోడ్ చేసిన 3D ఫైల్స్ని. సో మనం ఏమన్నా చూడాలంటే యూట్యూబ్ ద్వారానే మనం చూడగలం. సేమ్ మొబైల్లో లాగే మనకి యూట్యూబ్ కనెక్టివిటీ ఉన్న టీవీలో కూడా మనం ఓన్లీ యూట్యూబ్ వీడియోస్నే చూసుకోగలం. అంటే యూట్యూబ్ 3D వీడియోస్నే చూసుకోగలం. డౌన్లోడ్ చేసిన ఫైల్స్ని టీవీలో మనం డైరెక్ట్గా ప్లే చేయలేం. దానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది, అది మీకు తర్వాత చెప్తాను. బట్ యూట్యూబ్లో కూడా సైన్స్కి సంబంధించినవి, లేకపోతే చిన్నపిల్లలకు సంబంధించినవి, ఇంకా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చాలా ఉన్నవి 3D వీడియోస్. అవి మాత్రం మంచి టైంపాస్ అవుతుంది చిన్నపిల్లలకు మాత్రం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మనము యూట్యూబ్లో ఏవైతే వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయో అవి మాత్రమే టీవీలో చూడగలము అని చెప్పుకున్నాము. కాకపోతే మనం ఎలాగైతే ల్యాప్టాప్లో వేరే వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని ఆ 3D వీడియోస్ని మనం ఎక్స్పీరియన్స్ చేసామో అలా టీవీలో కూడా చేయొచ్చు. కాకపోతే అది నేను వేరే వీడియోలో చెప్తాను. ఎందుకంటే అందరి దగ్గర ల్యాప్టాప్కి టీవీకి కంపాటబుల్గా ఉండే సిస్టమ్ ఉండదు. అంటే అలాంటి కంపాటబుల్ టీవీ అండ్ ల్యాప్టాప్ ఉండవు. అండ్ ఇది ఒక చిన్న ప్రాసెస్ అనమాట. ఎందుకంటే అది HDMI కేబుల్ పెట్టి వాడాలి, లేకపోతే స్క్రీన్ షేరింగ్ ఆప్షన్స్ ఉండాలి. అవన్నీ అందరి దగ్గర ఉండవు. కాబట్టి దానికోసం నేను సెపరేట్ వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇదే వీడియో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాకు కమెంట్స్లో చెప్పండి. బై ఫర్ నౌ.